నమస్తే అండి సాయి గారు. నమస్తే అండి. ప్రస్తుతానికి స్టూడెంట్స్, పేరెంట్స్ ఒకలాంటి భయాందోళనలో ఉన్నారు. కాదనలేని సత్యం. రైట్. ఎందుకనంటే అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేయొద్దు, మా దేశానికి వస్తే అంటున్నారు. అండ్ H1B1 వీసాలకి సంబంధించి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి. అక్కడికెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళకే ఇన్ని కష్టాలైతే పిల్లల్ని చదువు కోసం పంపించేటప్పుడు చిన్నపిల్లలు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రాడ్యుయేషన్ కోసం పంపించారనుకోండి 17-18 ఇయర్స్. ఈ పిల్లల్ని అక్కడ పెట్టి ఎప్పుడు పంపించేస్తారనే టెన్షన్ వల్ల అమెరికా కాకుండా వేరే కంట్రీస్ ఏమున్నాయి మా పిల్లల్ని చదివించుకోవడానికి, రైట్. అంతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుందా లేదా, రకరకాల డౌట్స్ ఉన్నాయి పేరెంట్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్స్లో మనం జర్మనీ గురించి మాట్లాడుకున్నాంగా, ఇటలీ గురించి కూడా మాట్లాడుకున్నామా, ఇంకేమున్నాయి? సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఉన్న ఈ డైలమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ విల్ బి ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ యాక్చువల్గా ఏంటంటే లైక్ ఇట్స్ అ వెరీ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఫర్ ఇండియా. సో ఇండియా ఫ్రాన్స్ రిలేషన్ ఇప్పుడు మోడీ వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ మ్యాక్రాన్ ఉన్నప్పుడు సో చాలా మంచి మంచి రిలేషన్స్, బేసికలీ మన రఫైల్ డీల్స్ కానివ్వండి, రెండు గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేసుకోవడం, వీటిలో చాలా క్లోజ్ టైస్ ఉన్నాయి. ఈ క్లోజ్ టైస్ ఇవ్వడం వల్ల మోడీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు యాక్చువల్గా అక్కడ చేసింది ఏంటంటే, అంతకుముందు పోస్ట్ స్టడీ వర్క్ 2 years ఉండింది. ఇప్పుడు స్టూడెంట్స్కి మా వాళ్ళకి ఎక్కువ కాలం అక్కడే ఉండడానికి, స్టే చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్తే 5 years చేశారు దాన్ని. కోర్స్ అయిపోయిన తర్వాత జనరల్గా ఎక్కడైనా 2 years పోస్ట్ స్టడీ వరకే ఎక్కువ, అక్కడ 5 years చేశారు. 5 ఏళ్ళు ఆ దేశంలో ఉండి ఉద్యోగం వెతుక్కోవచ్చు. రెండో థింగ్ ఏంటంటే, ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ని ఫ్రాన్స్లో ఉన్న ఎడ్యుకేషన్ని కంపారబిలిటీ తీసుకొచ్చారు. అంటే ఇండియాలో ఒక్కోసారి మనం 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తే అమెరికా వాడు ఒప్పుకోడు. సో మాకు 15 years కాదు 16 years కావాలి అంటారు. తర్వాత ఇలా కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కొద్ది డిఫరెన్స్ ఉంది. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ దే సాట్ టుగెదర్ అండ్ దే హ్యావ్ అన్ అగ్రిమెంట్ దట్ ఇండియాలో చదివిన చదువు ఫ్రాన్స్లో చదివిన చదువు, ఇక్కడ చదువు ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది, ఇక్కడ చదువు ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది. నో మ్యాటర్ వాట్ ఎవర్ ద యూనివర్సిటీ యువర్ స్టడీయింగ్ ఇన్. ఫ్రాన్స్లో చదివే ప్రతి చదువు ఇండియాలో చదివే ప్రతి చదువు ఫ్రాన్స్లో యాక్సెప్ట్ అయ్యేలాగా ఒక అగ్రిమెంట్ ఆల్రెడీ మనకి ఇండియా గవర్నమెంట్ అఫీషియల్గా చేసుకుంది. గుడ్ న్యూస్ ఇది. చాలా మందికి తెలియదు, చాలా మందికి కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలియదు. యా. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ కంపారబిలిటీ జరిగిపోయింది. ఆ తర్వాత మనకి ఫ్యూచర్లో కూడా ఒకవేళ తిరిగి వచ్చిద్దాం అనుకున్న ఒక 10 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చినా కూడా అక్కడ చదువు ఇక్కడ 100% యాక్సెప్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫ్రాన్స్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. ప్యారిస్, ఐఫిల్ టవర్, తర్వాత టలూస్, తర్వాత లియోన్, నీస్, ఇవన్నీ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నమాట. అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు వెళ్ళి చూసి వస్తేనే చాలు అనిపిస్తుంది. ఇంకా అలాంటిది చదువుకోవడానికి వెళ్తున్నామంటే. ఎగ్జాక్ట్లీ. సో అది అంత బ్యూటిఫుల్ కంట్రీ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ ఏంటంటే అక్కడ టూరిస్ట్ అక్కడ ఎక్కువ, సేఫ్టీ సెక్యూరిటీ కూడా బాగుంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, స్టూడెంట్స్కి మనకి ఈ రోజున చూసేది సేఫ్టీ సెక్యూరిటీతో పాటు అఫోర్డబిలిటీ. అంటే ట్యూషన్ ఫీజు కూడా మనకి ఒక అమెరికాతో కంపేర్ చేస్తే అక్కడ అయ్యే దాంట్లో సగం ఖర్చులో ఫ్రాన్స్లో కంప్లీట్ చేయొచ్చు. కొన్ని చోట్ల మాస్టర్స్ మనకి 10,000 euros కూడా కంప్లీట్ చేయొచ్చు. 10,000 euros అంటే దాదాపు 9 లక్షల్లో అయిపోతుంది. అంతే, చాలా తక్కువ ఖర్చు. యాక్చువల్గా ఇదంతా మనం సెపరేట్ గా మాట్లాడాలండి. అంటే ఫీజు ఎంత అవుతుంది, స్కాలర్షిప్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేప్పటికి యూరోప్ అంతా కూడా ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. అంతకుముందు చాలాసార్లు మనం చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బొలోనియా ప్రాసెస్ ప్రకారంగా ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్ ఫ్రాన్స్ ఆల్వేస్ కంప్లీట్స్ విత్ ఇంటర్న్షిప్. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ కూడా అక్కడ లోకల్ కంపెనీస్తో టైఅప్ అయ్యి స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ నేరుగా యూనివర్సిటీలో చదువుకు భాగంగానే వాళ్ళు ప్రొవైడ్ అయ్యేలా వాళ్ళు చూసుకుంటారు. సో దాని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి బోత్ థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి బయటకు వస్తారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎట్లా ఉంటుందంటే, మోస్ట్లీ కూడా మనకి బొలోనియా ప్రాసెస్ ప్రకారం ఈ 120 credits ఈజ్ 2 years మాస్టర్స్, 1 year 60 credits ఉంటుంది. అది 2 semesters అగైన్. సో ఈచ్ సెమిస్టర్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్ కరిక్యులం ఏదైతే ఉంటుందో ఇది వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజీ తోటి వాళ్ళు అడాప్ట్ చేస్తారు ఎవ్రీ సెమిస్టర్. ఇప్పుడు ఎందుకంటే మనకి పర్టికులర్గా ఈ రోజున ఎడ్యుకేషన్ ఈజ్ ఎవర్ చేంజింగ్ నౌ. అంటే ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ ఫీల్డ్స్, కొన్ని ఫీల్డ్స్లో స్టాండర్డ్గా ఉన్న టెక్నాలజికల్ ఫీల్డ్లో మాత్రం చాలా అడ్వాన్స్మెంట్ మనం చూస్తున్నాం. ఎవ్రీ 6 monthsకి టెక్నాలజీ మారిపోతుంది. ఇలాంటప్పుడు మనకి బెస్ట్ టెక్నాలజీ ఆర్ ఫ్యూచర్ టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇక్కడ కరికులం కూడా ఫ్యూచర్ రెడీగా క్రియేట్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే దే ఆర్ గోయింగ్ టు స్టడీ ద బెస్ట్ అవైలబుల్ ఆర్ బెస్ట్ పాసిబుల్. ఆ టెక్నాలజీని వీళ్ళు ముందుగానే వాళ్ళు యూనివర్సిటీలో నేర్చుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రీ రెడీగా ఉంటారు. సో ఇండస్ట్రీ రెడీగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇంటర్న్షిప్ చేయడం ద్వారా చదువుకున్న దాన్ని మళ్ళీ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా అప్లై చేస్తున్నారు. సో ఇలా చేసిన తర్వాత ఆ దేశంలో ఉంటూ మనకి పోస్ట్ స్టడీ వర్క్ కూడా అవకాశం ఇచ్చినప్పుడు
ఆటోమేటిక్గా దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ గుడ్ జాబ్స్. తర్వాత ఫ్రాన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీస్, దాంతోపాటు స్టేబుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఫ్రాన్స్ యాక్చువల్గా ఏంటంటే లైక్ దే హ్యావ్ ఆల్ ద బెస్ట్ టెక్నాలజీస్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ వెళ్ళేది వాళ్ళకి సెటిల్మెంట్ ఆప్షన్స్ ఈజీగా ఉంటాయి. కాకపోతే ఒకటి ఏంటంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్. మరి అది కాస్త సో అది యాక్చువల్గా ఏంటంటే చదివేటప్పుడు మీకు ఆవగింజంత ఫ్రెంచ్ రావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇండియా నుంచి వీసా ఇచ్చేటప్పుడు చాలామంది అపోహ ఏంటంటే లైక్ నేను అక్కడ వెళ్ళాలంటే ఫ్రాన్స్కి వెళ్ళాలంటే ఫ్రెంచ్ రావాలి కదా, నాకు రాదు కదా అనుకుంటారు. అది అబ్జల్యూట్లీ రాంగ్. అండ్ చాలా మటుకు బిగ్ సిటీస్లో ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్. సో వాస్తవం సర్వైవల్గా కూడా ఫ్రెంచ్ అవసరం లేదు. కానీ ఫ్రెంచ్ నేర్చుకోవడం వల్ల మనం ఏంటంటే ఆ లోకల్స్తో ఎక్కువ కలవడానికి, ఆ సోషల్ లైఫ్లో మనం మింగిల్ అవ్వడానికి, సో టు హ్యావ్ ఎ బెటర్ లైఫ్ అక్కడ లైఫ్ లీడ్ చేయడానికి దానికి ఈ భాష చాలా తోడ్పడుతుంది. సో ఈ భాష కోసం ఏంటంటే ప్రతి యూనివర్సిటీలో కూడా చదివేటప్పుడు చదువుతో పాటుగా ఫస్ట్ 6 months ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా ఫ్రీగా నేర్పుతారు. యాక్చువల్గా ప్రతి యూనివర్సిటీలోనూ అంటే ప్రతి యూరోపియన్ కంట్రీస్లో కూడా ప్రతి కంట్రీలో ఫస్ట్ 6 months లాంగ్వేజ్ ఫ్రీగా నేర్పుతారు. కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది, ఈ 6 months లాంగ్వేజ్ నేర్చుకుంటూ బయట పార్ట్ టైం జాబ్ ఇప్పుడు అమెరికాలో లాగా ఓన్లీ కాలేజ్లో పనిచేయని చెప్పకుండా ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి మన వాళ్ళు ఎక్కడ వర్క్ చేసినా కూడా వాళ్ళు అక్కడ భాష కూడా ప్రాక్టీస్ అవుతుంది. సో వైల్ కంప్లీటింగ్ ద స్టడీస్ దే హ్యావ్ యాంపుల్ 2 years సఫిషియంట్ టైమ్ టు గెయిన్ ద నాలెడ్జ్. సో ఎప్పుడైతే వీళ్ళకి ఆ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకుంటారో ఆటోమేటికలీ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వస్తుంది, దాంతోపాటు వర్క్ పర్మిట్స్ వస్తాయి, సెటిల్మెంట్ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు కాలేజెస్ దగ్గర వచ్చేసరికి మనం చాలా రకాల యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇదంతా ఫ్రాడ్ యూనివర్సిటీ, ఇది ఎప్పుడు ఇట్లాంటి మాటలు మనం వింటూ ఉంటాం, మీడియాలో కొన్ని వార్తలు కూడా చూస్తూ ఉంటాం. సో పేరెంట్స్ కి కాస్త భయం ఉంటుంది. సో యూనివర్సిటీ ర్యాంకింగ్స్ గురించి మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఏంటంటే ఫ్రాన్స్లో మీరు చెప్పిన 100% నిజం. ఏంటంటే కొన్ని గుడ్ కాలేజెస్, కొన్ని బ్యాడ్ కాలేజెస్ కూడా ఉంటాయి. అయితే విదేశ్ కంట్రీస్లో ఏంటంటే మేము ఆ ఫిల్టర్ మేము చేస్తాం. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇఫ్ ఐఎమ్ సెండింగ్ మై ఓన్ సన్ ఆర్ మై ఓన్ బ్రదర్, సో నేనైతే జాగ్రత్త తీసుకుంటాను. అది మా ప్రతి స్టూడెంట్ దగ్గర మేము అది ఇంప్లిమెంట్ చేస్తాం. బికాజ్ ఇక్కడ ఏంటంటే వీఆర్ క్యారింగ్ ద లెగసీ ఆఫ్ 18 years ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఏంటంటే నేను ఏదో దానికోసం అంటూ ఒక చిన్న కాలేజ్కి నేను పంపడం అనేది ఇప్పుడు రిమార్క్ కూడా లేకుండా మేము యూనివర్సిటీ సెలక్షన్స్లో అంత జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ డిగ్రీ మనకు పనికిరాదు అని, లేకపోతే అక్కడ చదువు చెప్పేవాడే లేనప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందంటే అది మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతుంది. సో ఇది భగవంతుడి దయ వల్ల నాకు అవసరం లేదు. సో అది దాటేసి చాలా కాలం ముందుకు వెళ్ళాము. కాబట్టి మనకి ఏంటంటే వాస్తవానికి నౌ వీఆర్ ఇన్ సచ్ ఎ పొజిషన్ వేర్ యాక్చువల్లీ లైక్ ప్రాపర్ స్టూడెంట్ గైడెన్స్ చేస్తే నాకు ఈ స్టూడెంట్సే 10 మంది స్టూడెంట్స్ ఇచ్చే పరిస్థితిలో ఈ రోజుకి వచ్చినాం. అండ్ టెక్నికల్గా నాకు విదేశంలో ఒక 100 మంది వస్తే 60 మంది నుంచి 70 మంది నాకు ఆల్రెడీ ఇలా మేము పంపించిన స్టూడెంట్స్ రిఫరెన్స్ నుంచి వస్తున్నారు. కాబట్టి దిస్ ఇస్ మై చైన్ ఆఫ్ సక్సెస్. సో నాకు ఇది ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. తర్వాత ఇంకోటి ఫ్రీక్వెంట్గా మేమేం చేస్తామంటే నేను మా ఇంకో డైరెక్టర్ గారు కూడా వీ ఫ్రీక్వెంట్లీ ట్రావెల్ టు ఫ్రాన్స్. సో మేము ఎవ్రీ 6 months to 1 yearలో ఖచ్చితంగా మేము యూనివర్సిటీస్ విజిట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ ద్వారా అక్కడ ఫెసిలిటీస్ చూడటమే కాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే యూనివర్సిటీకి షాక్ ఉండదు, ఇది మేము ఫలానా ఎక్స్పెక్ట్ చేసాం నువ్వు ఫలానా పంపించామని ఉండదు. స్టూడెంట్కి కూడా ఏంటంటే టెన్షన్ ఉండదు, బికాస్ ఆల్రెడీ హ్యావ్ సీన్ ఆల్ ద ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను సాటిస్ఫై అయిన తర్వాత మేము 18 years ఎక్స్పీరియన్స్ అంటే చిన్న మాట ఏం కాదు కదా కదా. సో ఇప్పుడు అసలైన టాపిక్ దగ్గరకు వద్దామండి. ఇప్పుడు ఇటలీ లేకపోతే మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే జర్మనీ, ఫ్రాన్స్, ఇవన్నీ చూడడానికి చాలా అందమైన నగరాలు. కాస్త కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయేమో అనుకుంటుంటాం. ఇప్పుడు స్టూడెంట్స్కి ఒక రకమైన ఇబ్బంది, అంత దూరం వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి చదవాలేమో. సో నాకు ఈ పాయింట్లో చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఎడ్యుకేషన్కి సంబంధించి మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది, అండ్ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ఎట్లా ఉంటుంది, మనం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా లేదా, ఇదంతా ఫినాన్షియల్ సబ్జెక్ట్. ఇక్కడ నేను రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ తీసుకుంటానండి. బేసికలీ ఇప్పుడు ఎక్కడైనా చదువులు కూడా ఈరోజు వ్యాపారం అయిపోయింది. అంటే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్కి మనం చూసుకోవాల్సిన ఒక బండ లెక్క ఏంటంటే మనం పెట్టిన డబ్బులు మనం ఎన్నాళ్ళలో మనం రిటర్న్ చేసుకుంటాం, అండ్ రిటర్న్ చేసుకునే అవకాశం ఉందా లేదా. ఈరోజు అమెరికాలో ఉన్న మెయిన్ ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు ఏంటంటే వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ బయట చేయకూడదు. 40 లక్షలు అంటే సరే లోన్స్ ఏదో వస్తాయి తీసుకుంటాం, ఆ తర్వాత మళ్ళీ H1 దగ్గర ఇబ్బంది అయితే మళ్ళీ 40 లక్షలు కట్టేలోపు మళ్ళీ ఇండియాకి తిరిగి రావాల్సి వస్తే అప్పుడు ఇంకా అన్ఈవెన్ సిచ్యువేషన్స్. బట్ వేరేస్ ఇప్పుడు మనం ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్లో తీసుకుంటే మీరు వెళ్ళిన తర్వాత Day 1 నుంచి కూడా మీరు 20 hours per week వర్క్ చేయొచ్చు. సో బేసిక్ వేజ్ వచ్చి 10.5 euros per hour. అంటే మీకు అదం పక్షం ఒక 900 euros per
మంత్ 20 అవర్స్ చేస్తే యూ గెట్ ఇట్. అండ్ కొంతమంది క్యాషనల్ జాబ్స్ చేస్తారు, అది వేరే విషయం, దాని గురించి నేను ప్రస్తావించను. సో ఇక్కడ కనీసం బేసిక్గా తీసుకున్న ఒక 800 to 900 euros వీళ్ళు సఫిషియెంట్గా అర్న్ చేసుకుంటారు. దీంట్లో మీరు చెప్పిన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ వాస్తవానికి ఒక 450 euros నుంచి 550 euros మధ్య ఖర్చు అవుతుంది. మన కరెన్సీ ఇండియన్ కరెన్సీలో దాదాపు ఒక 90,000 రూపాయలు సంపాదిస్తే ఒక 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చులు అవుతాయి. సో వాస్తవానికి 40,000-50,000 వీళ్ళకి మంత్లీ సేవింగ్స్ ఉంటుంది డ్యూరింగ్ ద 1.5 year ఆఫ్ స్టడీస్. సో వీళ్ళ ఫీజు కట్టేది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 15 to 20 lakhs అనుకుంటే, వీళ్ళకి 1.5 yearలో దాదాపు ఒక 15 lakhs వరకు వీళ్ళు సేవ్ చేయగలుగుతారు. లాస్ట్ 6 months ఇంటర్న్షిప్ ఉంది కదా, ఈ ఇంటర్న్షిప్లో వీళ్ళకి ఏంటంటే చక్కగా దే కెన్ వర్క్ ఫుల్ టైమ్ ఇన్ ద కంపెనీస్. న్యాచురల్గా శాలరీ కూడా ఫుల్ టైం వస్తుంది. సో ఇంటర్న్షిప్ చేస్తూ దే కెన్ ఎర్న్ బ్యాక్. సో ఇక్కడ ఏమవుతుంది, టెక్నికల్గా ఈ 2 yearsలో దే విల్ గెట్ ఆల్ ద మనీ బ్యాక్. ఇది కాకుండా ఫ్రాన్స్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, if you submit your accommodation contract to the government will give you 30% subsidy on the living expenses for Indian students. ఇంకేం కావాలి? సో మీ రెంట్ కట్టిన అమౌంట్లో కూడా మీకు 30% అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది. సో దీని ద్వారా మీకు అదొక అడిషనల్ బెనిఫిట్. సో ఈ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో చూసుకుంటే 2 years మాస్టర్స్ అయ్యేలోపు 99% స్టూడెంట్స్ 2 years అంటే చదువు అయ్యేలోపు ఆర్ చదువు అయిన ఒక 6 నెలల్లో పెట్టిన డబ్బుల వరకు ఖచ్చితంగా ఎర్న్ బ్యాక్ చేసుకోగలుగుతున్నారు. ఆ తర్వాత మనకు పోస్ట్ స్టడీ వర్క్ ఇంత బ్రహ్మాండంగా ఉన్న కంట్రీ ఇంకోటి లేదు. అంటే యూరోపియన్ వీసా ఒక 5 ఏళ్ళు మీకు ఉంది అంటే ఆటోమేటికలీ 5 ఏళ్లలో వాస్తవానికి ఒక స్టూడెంట్ కూడా మంచి సెటిల్మెంట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. బికాస్ 5 years ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో అంత లాంగ్ టైం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళకి సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా బెటర్గా ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి దేశం మనం పంపిస్తున్నామంటే భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ప్రతిదీ మనీతో ఉంటుంది కదండి, ఒకలాంటి టెన్షన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోర్సెస్ అండి ఎట్లా ఉంటుంది? సో కోర్సెస్ విషయంలో చూసుకుంటే యాక్చువల్గా లైక్ ఫ్రాన్స్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఫేమస్ ఫర్ టెక్నాలజీ. ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూడా మన డిఫెన్స్ చాలా పర్చేసెస్ మనం ఫ్రాన్స్ నుంచి తీసుకుంటున్నాం. సో నాట్ జస్ట్ విత్ టెక్నాలజీ, అగైన్ మేనేజ్మెంట్, ఫ్యాషన్, బికాస్ ప్యారిస్ అనగానే ఫ్యాషన్ వరల్డ్ గుర్తొస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, ఈ అన్ని ఫీల్డ్స్ కూడా ఫ్రాన్స్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ వెరీ గుడ్. కాబట్టి మనకేంటంటే మీ బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ తగ్గట్టుగా వీ హ్యావ్ డిఫరెంట్ కాలేజెస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఫ్రాన్స్. సో వాళ్ళ ప్రొఫైల్కి ఏది బాగుంటుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దేర్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూట్స్ అండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దేర్ ఆర్ సెపరేట్ యూనివర్సిటీస్ ఫ్రాన్స్లో. అండ్ ఫ్రాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గవర్నమెంట్స్ ఇన్ యూరప్ which has 200 million investment on artificial intelligence. సో ఏఐకి సంబంధించి చాలా అడ్వాన్స్ రీసెర్చ్ ఆల్రెడీ ఫ్రాన్స్లో జరిగింది. కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఉంటే వీళ్ళకి జాబ్ స్కోప్ కూడా బెటర్ ఉంటుంది. ఇప్పుడు మనం కోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఏదైతే మెయిన్ టాపిక్ మనీ ఉందో అంటే ఎంత ఫీ అవుతుంది, స్కాలర్షిప్, పార్ట్ టైం జాబ్, ఇవన్నీ మాట్లాడుకున్నాం, మంచిగా ఉంది. నెక్స్ట్ పిఆర్ ఎట్లా ఉంటుంది వీళ్ళకి, అట్ ద సేమ్ టైం జాబ్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్న్షిప్ ద్వారా వీళ్ళకి ఏంటంటే ఒక బేసిక్గా మనకున్న మెయిన్ భయం ఏంటంటే ఇండియాలో జాబ్ పట్టాలంటే మనకు ఒక స్కిల్ సెట్ ఉండాలి. అక్కడ వెళ్ళినప్పుడు కూడా అదే స్కిల్ సెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బికాస్ వెన్ యూఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యూ ఆర్ సపోజ్ టు బి డూయింగ్ అ కోడింగ్ పార్ట్, వెన్ యూఆర్ మార్కెటింగ్ గాయ్ యూ షుడ్ బి సపోజ్ టు బి టాకింగ్ టు యువర్ క్లయింట్స్, వెన్ యూఆర్ లైఫ్ సైన్సెస్ ఆ వర్క్ చేయడం రావాలి. సో సబ్జెక్టివ్ స్కిల్స్ని ఫస్ట్ వీళ్ళు ఫోకస్ చేసి ఆ చదివితే కనుక ఇంటర్న్షిప్ ఖచ్చితంగా వస్తుంది. ఇంటర్న్షిప్ ఎప్పుడైతే ప్రాపర్గా చేస్తారో ఆటోమేటిక్గా వీళ్ళకి రెడ్ కార్పెట్ ఎంట్రీ టు ద ఇండస్ట్రీ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి వర్క్ వస్తుందో ఇక్కడ ఏంటంటే మనకు లక్కీగా ఇంత సంపాదించాలి ఆర్ ఈ లెవెల్ ఆఫ్ కంపెనీలో సంపాదించాలి ఆర్ నీకు లాటరీ చేసి నీకు వీసా ఇస్తాము, వర్క్ పర్మిట్ ఇస్తాము అనేది ఏది లేకుండా మీరు ఏదైనా ఒక ఫుల్ టైం జాబ్ ఏదైనా ఒక కంపెనీలో మీకు కాంట్రాక్ట్ ఉంటే ఆటోమేటిక్గా వర్క్ వీసా ఇస్తారు. అలా 5 ఏళ్ళు ఆ దేశంలో వర్క్ చేస్తూ స్టే చేస్తే 6వ సంవత్సరానికి వీళ్ళకి పిఆర్ వస్తుంది. సో చదివిన తర్వాత ఒక 5 years వర్క్ చేస్తే దే ఆర్ స్ట్రైట్ అవే ఎలిజిబుల్ ఫర్ పిఆర్. సో దాని గురించి కూడా మనం ఇబ్బంది అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా కాన్సన్ట్రేషన్ అంతా మనకి యుఎస్ మీద ఉందండి, ఉంటది కూడా. ఏందో మనకి ఫస్ట్ నుంచి అదొక రకమైన క్రేజీ. ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ గారు వచ్చారో చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చేసరికి వాళ్ళకి వేరే కంట్రీ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్తే సేమ్ క్వాలిటీ ఆఫ్ స్టడీ మనకు దొరుకుతుంది, యూనివర్సిటీస్ దొరుకుతాయి. సో ఇలా బెటర్ ఆప్షన్స్ కోసం చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ సర్చ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ది బెస్ట్ యూనివర్సిటీస్ని కూడా మీరు సజెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ సర్వీసెస్ గురించి చెప్పండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చెప్పిన 100% కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ అరైవింగ్ ఆఫ్ ట్రంప్, ఎందుకంటే వాస్తవానికి అమెరికా ఒక్కటి భౌగోళికంగా చాలా పెద్ద దేశం.
ఇట్ హ్యాస్ 50 స్టేట్స్ అండ్ ఒక్కొక్క స్టేట్ యూరోప్లో ఒక్కొక్క కంట్రీ కంటే పెద్దది. సో ఆబ్వియస్లీ అంత పొటెన్షియల్ ఉన్న కంట్రీ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే నినాదం వల్ల మనకు ఆబ్వియస్లీ మనం థర్డ్ సిటిజన్స్ మనం, కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఏంటంటే ఎక్కడో చిన్న భయం ఉంటుంది, ఆ భయం వాస్తవం. కాబట్టి ఈ మూమెంట్లో మనకు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్స్ చూడడం కూడా మంచి ఆప్షనే. ఈ ఆల్టర్నేటివ్స్లో యూరప్ ఈజ్ ఆల్వేస్ బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ ఇండియా, కాబట్టి ఈ టైంలో యూరప్ ఈజ్ గుడ్ ఆప్షన్. ఆ యూరప్కి సంబంధించి విదేశ్ కన్సల్ట్స్ ఏంటంటే మా కాన్సెప్టే స్టడీ త్రూ సంబడి హూ లివ్డ్ అండ్ స్టడీ ఇన్ యూరప్. సో ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 18 years మేము ఇదే సర్వీస్లో ఉన్నాము, స్పెసిఫికల్లీ డూయింగ్ ఫర్ యూరప్. దాంట్లో ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఈ కంట్రీస్లో. కాబట్టి ఇప్పుడు మేము చేసే కంట్రీస్ ఏంటంటే మాకు ఇది కొత్త కాదు. అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి నేను స్టార్ట్ చేయాలి. అదే 18 years నుంచి ఉన్నారు మీరు. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే కంట్రీస్ మేము వర్క్ చేయడం వల్ల వీ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ అప్రోచ్ విత్ యూనివర్సిటీస్. అక్కడ స్టూడెంట్స్ సపోర్ట్ కానివ్వండి, అక్కడ ఒకవేళ వాళ్ళకి ఎమర్జెన్సీలో ఏదైనా సపోర్ట్ ఉన్నా కూడా వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ సెటిల్డ్ దేర్ హ్యావింగ్ పిఆర్ అండ్ పాస్పోర్ట్స్. ఆ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మనకి ఏంటంటే ఈ ర్యాపో ఈజీగా ఉంటుంది. తర్వాత రెండో థింగ్ ఏంటంటే వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ గైడింగ్. అంటే వీ నో ద క్వాలిటీ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ వాళ్ళ యూనివర్సిటీ ప్రకారంగా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా. సో ఈ సెలక్షన్ క్రైటీరియా అంతా కూడా విదేశ్ కన్సల్ట్స్లో వీ విల్ అబ్సల్యూట్లీ టేక్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ప్రొఫైల్ చూడగానే మేము ఈ రోజు టక్కని చెప్పేసే రేంజ్లో ఉంటాం. అంటే ఇది ట్రై చేద్దాం, ఇది రాకపోతే ఇది చేద్దామని కాకుండా నీకు ఇది ఉంది ఐ విల్ డూ దిస్ అంటే ఒక ప్రాపర్ సెటిల్మెంట్ అవ్వడానికి, ఒక స్ట్రైట్ అవే పాత్ ఇవ్వడానికి ఖచ్చితంగా మేము హెల్ప్ అవుతాం. 18 years ఎక్స్పీరియన్స్ ఉండింది. నాకు తెలిసి ఎప్పటివరకు ఒక చిన్న రిమార్క్ కూడా మీ పైన రాలేదు. అంటే అంత రెస్పాన్సిబుల్గా మీరు వ్యవహరిస్తున్నట్టు. చాలా మంది స్టూడెంట్స్ విట్నెస్లు కూడా మేము విన్నాము. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కూడా వాళ్ళతో టైప్ చేస్తారు మీరు. వాళ్ళకి ఒక 1 week to 10 days అంటే సెటిల్ అవ్వడానికి వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రీవియస్ వెళ్ళిన సీనియర్స్ చూసుకుంటారు. సో ఇంత మంచి సర్వీసెస్ ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే లైక్ మేము ఒకప్పుడు వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ వెరీ బిజర్ ఎక్స్పీరియన్స్. 2004లో నేను స్వీడన్ వెళ్ళినప్పుడు అప్పుడు తెలుగు వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అప్పుడు ఇంకా ఇప్పటిలాగా ఇన్స్టాగ్రామ్, ఆర్కుట్, ఫేస్బుక్ ఆర్కుట్ టైం అనమాట. ఆర్కుట్ స్క్రాప్స్లో పంజాబీ వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి ఆర్కుట్లో స్క్రాప్ చేస్తే వాళ్ళు మాకు కాంటాక్ట్ చేసి, అది కూడా మా యూనివర్సిటీ నుంచి 150 kilometers దూరం. సో లిటరలీ ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ చాలా అనీజీ సిచ్యువేషన్స్ ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఇప్పుడు దాన్ని మేము చూసి యాక్చువల్గా వీ గాట్ దిస్, ఓకే యూరప్కి సంబంధించి దిస్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ సమ్ సర్వీస్ అని చెప్పి ఐ కేమ్ బ్యాక్ అండ్ వీ స్టార్టెడ్ దిస్. ఇక్కడ ఇన్ని ఇయర్స్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఐ హ్యావ్ సీన్ గ్రోత్. రెండో థింగ్ ఏంటంటే వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ టాకింగ్, వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ వీ డూయింగ్. దాంతో ఎగ్జాక్ట్గా ఏంటంటే మనం ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నామో దాని ప్రకారంగా అక్కడ ఉండేలాగానే మనం చూసుకుంటాం. ఇట్స్ లైక్ నీ గ్యారంటీ నేను చేస్తాను అనే పిచ్చి మాటలు మనం చెప్పం. నీకు వీసా వస్తుందా రాదా అనేది పూర్తిగా కాన్సులేట్ చేతిలో ఉంటాయి. దానికి కావాల్సిన బెస్ట్ ప్రిపరేషన్లో మేము చూసుకుంటాం. సో అల్టిమేట్గా సక్సెస్ అనేది దైవాధీనం, కానీ మేము చేసే దాంట్లో ఎఫర్ట్లో మాత్రం 100% ఎఫర్ట్. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ మీరు పక్కాగా 100% గా ఫాలో అవుతారు కాబట్టి ఆటోమేటిక్ గా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మీ పిల్లల్ని ఫారెన్ కంట్రీస్ పంపించి చదివించాలని అనుకున్నట్లయితే ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. ఎగ్జాక్ట్లీ. మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా సరే సాయి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సువర్ణ గారు. థ్యాంక్ యూ.